గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడుతున్నారని, చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడతారనే విమర్శ మొదటి నుంచి ఉన్నా కూడా మరి సుప్రీంకోర్టు తేట తెల్లం చేసేంత వరకు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లే. మరి ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులో లేదా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ మహా గొప్పవో కానీ ఎన్నికలకు పూర్వము ఏదైతే చంద్రబాబు పంది అన్నాడో అది ఈరోజు నంది అవుతుంది. ఎన్నికలకు పూర్వం ఏదైతే చంద్రబాబు ఆ రోజు నంది అన్నాడో ఈరోజు పంది అవుతాం. అందులో ఉదాహరణకి 4 విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన అస్త్రంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్ గారు కొత్తగా తీసుకొచ్చింది కానీ చేసుకొచ్చింది అని ఏం లేదు. చంద్రబాబు మిత్రమండలి అయినటువంటి బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వము 2019-24 మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని 29 జిల్లాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 29 జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అది బాగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రీసర్వే కార్యక్రమం బాగా కొనసాగించిన వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇది ఈరోజు చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. ఆ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నింది, వాళ్ళే ఆ రోజు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ మధ్య ఆయన పేరు పవన్ కమల్ హాసన్ అని కూడా అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ఇది దుర్మార్గమైనటువంటి ఒక పథకంగా అభివర్ణించుకుంటూ వచ్చినారు. అంటే పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, అదేవిధంగా ఏదైతే సర్వే రాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకుంటారు, ఈ భూములు మీవి కాదు, మీ భూములు మీవి కాదు, ప్రభుత్వానివే లేదా జగన్మోహన్ రెడ్డివా అనేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము రాగానే రద్దు చేస్తామని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రజలకి నరాల్లో కూడా అబద్ధాల్ని నిజంగా వర్ణించి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తే ఆ మంచిని కూడా మర్చిపోయి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా అంత గొప్పగా విష ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మరి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రిపీల్ చేస్తాము అనేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 24లో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినారు, రిపీలింగ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అంటే దీన్ని వాపసు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. పోనీ తీరా జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీకి ఒక లేఖ కూడా రాయాలి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ప్రభుత్వం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రద్దుపరచండి, దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉండేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీల కూటమి ప్రభుత్వమే. మరి ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు
రాష్ట్రంలో ఇది జగన్ గారి హయాం నుంచే మొదలైంది. కేంద్రంలో 29 రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2022 నుంచి. మోడీ గారు తీసుకొచ్చారని మోడీ గారిని పొగిడి జగన్ గారి హయాంలోనే దీన్ని తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో రీసర్వే పూర్తి అయిందని కూడా చెప్తూ దీనివల్ల రైతుల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి చట్టంగా అభివర్ణించారు. నిజమే, 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో బహుశా 1928లో అనుకుంటా బ్రిటిష్ ప్రభుత్వము సర్వే నిర్వహించి రైతుల యొక్క వివరాలు వారి స్వాధీనంలో, వారి అనుభవంలో వారు హక్కుగా కలిగినటువంటి, వారికి వంశపారంపరంగా వారికి చెందినటువంటి భూముల వివరాలను పొందుపరుస్తూ ఒక రికార్డు తయారు చేశారు. దాని తర్వాత అనేక లావాదేవీలు జరిగాయి, అనేక రకాలుగా మార్పు చేర్పులు జరిగాయి. దాని తర్వాత 100 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలోని 29 రాష్ట్రాల్లో అమలైంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైంది. మనకున్నటువంటి 15,000 సచివాలయాల ద్వారా, ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి సర్వేయర్ల వ్యవస్థ ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతంగా, అతి వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి రీసర్వే పూర్తి చేశారు. దీనికి కేంద్రం కితాబిచ్చింది. మరి దీన్నే భూములు కొట్టేసేటువంటి ఒక చట్టంగా, ఒక దుర్మార్గపు చర్యగా ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన ఇదే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడే ఈ రోజు దాన్ని శ్లాఘిస్తా ఉన్నారు, పొగుడుతా ఉన్నారు. ఇది మేము తెచ్చాం, మా కూటమి ప్రభుత్వం తెచ్చింది, మేము 100 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం చేయండి మేము చేశామని. అంటే ప్రజల చెవులో ఏమైనా పూలు పెట్టుకున్నారా చంద్రబాబు అని సందర్భంగా ప్రశ్నిస్తాను. నిజమే, ప్రజల చెవులో పూలే పెట్టుకున్నారు. ప్రజల చెవులో పూలు పెట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎన్నికల్లో మీకు ప్రజలు ఓట్లు వేశారు. మరి అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూ మీద జరిగినటువంటి దుష్ప్రచారం, జగన్ గారు ఓడిపోగానే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము వచ్చిన తర్వాత